అందరికీ నమస్కారం అండి. మొన్న చిన్న మినీ ఇన్వర్టర్ గురించి మీకు వీడియో చేశాను. కాకపోతే అవి ఎక్కడ దొరుకుతాయి, ఇంకా తక్కువలో కావాలని అడుగుతున్నారు. అలాగే మనకి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయండి. ఏ షాపుల్లో దొరుకుతాయి ఏంటనేది ఈ వీడియోలో మీ అందరికీ కూడా వివరిస్తాను. అలాగే ఆన్లైన్లో కొనుక్కోవాలంటే లింకులు కూడా మీకు ఇస్తాను. ఏది కావాలంటే అది యూజ్ చేయండి. అయితే ఇక్కడ ఇది ఈ కంపెనీయే కావద్దు, వేరే కంపెనీ ఏదైనా పర్వాలేదండి. మీరు ఆ కంపెనీ యూజ్ చేసుకుని ఈ యొక్క ఇన్వర్టర్ని కొనుక్కోవచ్చు. అయితే ఇదే కంపెనీలో ఉండాలని ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు కనుక ఇవి కావాలంటే కొన్ని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని చూపిస్తే మీకు అదైతే ఇస్తారు. ఇది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పెట్టుకుంటే ఇది ఎక్కడ చూపిస్తే వాళ్ళే ఇస్తారు మినీ ఇన్వర్టర్ అని. అలాగే మీరు బ్యాటరీ కావాలంటే మీకు ఇంకా బ్యాటరీలు ఇంకా ఈజీగా దొరకాలి అంటే కనుక మీకు బైక్ షాప్స్ ఉంటాయి కదండి దగ్గరలో, ఆ బైక్ షాప్కి వెళ్ళి అడిగితే మాత్రం ఇస్తారండి. లేదు మేము ఆన్లైన్లో కొనుక్కోవాలంటే లింక్ ఇస్తాను. కాకపోతే మీరు ఏంటంటే కనుక బయట కొనుక్కుంటే ఆ పీస్ టు పీస్ గ్యారంటీ అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు ఇంకా ఇదైతే ఆన్లైన్ ద్వారాగా ఇక్కడ కోడ్ ఉంది కదండి, ఈ కోడ్ ద్వారాగా మనం అది చేసుకోవాలి. అదే మీరు డైరెక్ట్గా కొనుక్కుంటే కనుక వాళ్ళు ఇన్స్టలేషన్ కూడా అవసరం లేదు, ఓన్లీ బ్యాటరీ ఇస్తారు. అలాగే మీ దగ్గర ఏమైనా పాతది బైక్ బ్యాటరీ ఉంటే కనుక రిటర్న్ ఇస్తే ఇంకా తక్కువ పడుతుందండి. ఇది 1000 రూపాయలు పడింది కదండి, సపోజ్ 1000 రూపాయలు పడింది అనుకోండి, అది ఒక 200 తగ్గించుకుని అదైతే ఇస్తారు. అలాగే వీటికి సంబంధించిన లైట్స్ కూడా తెప్పించానండి నిన్న. అయితే అవి కూడా వచ్చేసాయి, మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ లైట్స్ అయితే ఈ లైట్స్ అయితే తెప్పించడం జరిగిందండి. అయితే ఇవి ఎలా వెలుగుతాయి ఏంటనేది నేను త్వరలోనే వీడియో చేసి పెడతాను. కొంచెం బిజీ వర్క్స్ వల్ల నేనైతే వీడియోలు చేయలేకపోతున్నాను. అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది లైటు. అయితే దీని వచ్చేసరికి కెపాసిటీ వచ్చేసరికి 3 వాట్స్ మాత్రమే, 3 వాట్స్ కరెంట్ మాత్రమే ఇస్తుంది, ఎక్కువ కూడా అవ్వదు. మనకి దీని మీద 1200 వాల్స్ వరకు మనం లైటింగ్ వెలిగించుకోవచ్చు. మనం ఊరేగింపులకైతే ఈ లైట్లు అయితే సరిపోతాయి. నేనైతే 4 తీసుకున్నాను. ఒకటి 3, 6, 12 వాట్స్ అయితే యూజ్ అవుతుంది. మిగతా అదంతా చాలా ఉంటుంది కరెంట్, యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ లైట్ అయితే తీసుకున్నాను, ఇలా ఉంటుంది, చాలా చిన్నది. ఇది మీరు ఇంకా ఈ లైట్స్ కూడా కావాలంటే కనుక ఏం లేదండి, వీటిలో మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఏమని అడగాలంటే కబోర్డ్లు వేస్తారు చూడండి, కబోర్డ్స్కి లైట్లు పెడతారు చూడండి, ఆ లైట్ అండి. ఇది సీలింగ్ సంబంధించిన కబోర్డ్కి సంబంధించిన కబోర్డ్ రూపలు పెట్టి వెలిగిస్తారు చూడండి, అదండి. వీటిలో నేనైతే చాలా కలర్స్ ఉంటాయండి. మనకి ఇది నేను రెడ్ ఇది తీసుకున్నాను. దీని పేరు ఏంటంటే కనుక వామ్ లైట్. అంటే వామ్ వైట్ అయితే కనుక గోల్డ్ బాగా మెరుస్తుంది కాబట్టి దేవతా విగ్రహాలకి పెట్టాలంటే కనుక ఈ లైట్స్ అయితే పెట్టచ్చు. ఇదైతే తీసుకోండి. వీటిలో అయితే ఉన్నాయి 3 వాట్స్ వరకు కరెంటు యూజ్ అవుతుంది. చాలా బాగుంటాయండి. 4 అయితే తీసుకున్నాను. 2 వాహనానికి, పైన స్వామివారు ఉంటే 2 అట్లా అటు ఇటు పెడితే లుక్ బాగా వస్తుంది మనం విగ్రహాలు ఏం పెట్టుకున్నా కూడా. అందుకని ఇవైతే తీసుకున్నాను. ఇవైతే చెప్పా కదండి, ఈ 2 మాత్రం మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఆన్లైన్లో లింక్ అనేది కింద ఇస్తున్నాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూసి కావాల్సిన వాళ్ళు ఈ వీడియో ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు. తప్పకుండా మీకు ఇవి తక్కువ రేటుకే దొరుకుతాయి. అయితే ఇది అమర్ రాజానే కాదండి, పవర్ జోన్ ఉంది, చాలా రకాలు ఉన్నాయి కంపెనీలు. వాటిలో చూసుకుని ఏది తక్కువకి వస్తే అదైతే తీసుకోండి. అయితే దీని వరకు మాత్రం లింక్ మాత్రం మీకు అందిస్తాను, తప్పకుండా మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇదైతే చాలా యూజ్ అవుతుందండి, యూజ్ అయ్యే ప్రోడక్టే. చక్కగా మనం వాహన సేవలు చేసుకోవాలన్నా, స్వామివారికి చిన్న చిన్న మండపాల్లో ఊరేగింపు చేసుకోవాలనుకున్నా కూడా యూజ్ అవుతాయి. అలాగే కొంచెం ఆరు బయట కొంతమంది కళ్యాణాలు చేసుకుంటూ ఉంటారు, కళ్యాణం చేసేటప్పుడు కూడా ఈ లైట్స్ అయితే యూజ్ అవుతాయి. దీనికండి ఈ బ్యాటరీయే కాదండి, వేరే బ్యాటరీస్, పెద్ద బ్యాటరీస్ అని కూడా పెట్టుకోవచ్చు. అయితే ఛార్జింగ్ బ్యాటరీ పెట్టుకుంటే కనుక, కాకపోతే దీంతో మాత్రం 200 వాట్స్ మాత్రమే మనకి అవుట్పుట్ ఇస్తుంది అంతే. 200 లోపు ఉన్న ఏ లైట్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. అంటే 200 to 200 వేయకూడదు, 150 వేసుకునేలాగా ఏదైనా లైట్స్ యూజ్ చేసుకోవచ్చు. 9 వాట్స్ లైట్స్ అయితే 4 యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా కొంచెం కెపాసిటీ పెద్దవి కూడా ఉంటాయి. కావాలి మాకు కొంచెం ఇంకెక్కువ పెట్టుకుంటామంటే కనుక ఇంకా ఉంటాయి. అలాగే దీనికి సంబంధించిన సోలార్ సిస్టమ్ కూడా ఉంటుంది. సోలార్ సిస్టమ్ ద్వారా కూడా, సోలార్ ప్లేట్ నుండి కూడా మనం కరెంట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే అదైతే ఊరేగింపుకి అయితే పనికిరాదండి, ఎందుకంటే అది ఒక
సిస్టమ్గా ఉంటుంది. ఆ పైనుండి వైర్ వచ్చి ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇదైతే కనుక ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే యూజ్ చేసుకోండి. ఈ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా చూసి అవైతే ఆర్డర్ చేసుకోండి. తప్పకుండా మీరు స్వామివారి యొక్క సేవల్లో మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే వారు అడిగారని చెప్పి నేను కామెంట్ నిన్న వచ్చింది. ఆ కామెంట్కి మీకు తెలియజేస్తూ, అలాగే నేను తప్పకుండా వీటి కింద లింక్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ దీని కింద దాని కింద కూడా మళ్ళీ ఇస్తాను, మర్చిపోయి ఉంటాను ఆ వీడియో మళ్ళీ ఇస్తాను. ఇక్కడ కూడా చూసి మీరు కావాల్సిన వాళ్ళు తీసుకుని అవైతే యూజ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియోలో స్వామివారి, ఈరోజు శనివారం, స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. చూపిస్తున్నా చూడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అపద్బాంధవనాథ రక్షక గోవింద 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 గోవింద. చూడండి, ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు తిరుమల శ్రీవారు మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. మన యొక్క శాంతి నిలయంలో మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు స్వామి. దర్శనం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి వారికి కర్పూర మంగళ నీరాజనం ఇస్తాను. చూస్తూ స్వామివారిని సేవించండి. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయే స్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చూడండి, స్వామివారి యొక్క కర్పూర హారతి అద్దుకోండి. శనివారం స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నారు. మీ అందరికీ కూడా అనేక శుభ ఫలితాలు కలగాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ ఈ వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతి దేవ్య నమః. హర హర మహాదేవ శంభో శంకర. హారతి కలగద్దుకోండి. స్వస్తి.